ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. తులసీదేవి, తులసమ్మ ప్రతి హిందువు ఇంటిలో కూడా వెలసిన తల్లి. చెట్టు రూపంలో ఉన్నా కూడా ఒక గొప్ప దేవతా స్వరూపమైన వృక్షం తులసి. తులసమ్మను ఆరాధించని హిందువు ఎవ్వరు ఉండరు. ప్రతి హిందువు ఇంట్లో కూడా తులసమ్మ ఉంటుంది. హిందువులే కాక చాలామంది ఈ తులసిని వృక్షంలా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. పరమ పవిత్రమైన దేవత తులసీదేవి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. తులసి లేని విష్ణు పూజ అనేది అసలు జరగనే జరగదు. ప్రతి వైష్ణవాలయంలో కూడా తులసి దళాలను, తులసి మాలలను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. తీర్థజలంలో తప్పనిసరిగా తులసిని ఉంచే వినియోగం చేస్తారు. అంత గొప్ప విశిష్టత కలిగినది తులసి. ఈ తులసిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఫలితం కలుగుతుంది, ఎటువంటి ఆరాధనలు చేయాలి, ఎలా పూజలు చేయాలి, ఎటువంటి నివేదనలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉదయాన్నే కృత్తికా నక్షత్రం వెళ్ళిపోకముందే ఈ తులసి పూజ ముగించుతారు. కృత్తికా నక్షత్రం అనేది ఎప్పుడూ ఆకాశంలో ఉన్నా సూర్యోదయం అవుతూ ఉంటే మరి కనిపించదు. ఈ కృత్తికా నక్షత్రం కనిపించే లోపే తులసి ఆరాధన చేసేయాలి అనేటటువంటిది మన సనాతన సాంప్రదాయంలో ఒక గొప్ప నియమం. అందువల్ల చీకటితోనే తులసీదేవిని పూజ చేసేస్తారు ఈ 30 రోజులు. అదేవిధంగా సంధ్యాకాలంలో కూడా తులసిని అర్చించుకుంటూ ఉంటారు. మిగిలిన రోజులలో ఎలా ఉన్నా కార్తీక మాసంలో మాత్రం తులసికి అత్యంత విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అంత ప్రసిద్ధి చెందినది తులసి. ఈ తులసి నిజానికి చెట్టు రూపంలో ఉన్న కూడా ఒక గొప్ప దేవతామూర్తి. విష్ణువును పూజించే ప్రతి ఒక్కళ్ళు తులసిని ఎంతగానో ఆరాధిస్తారు. ప్రాచీన కాలంలో పురుషులే పూజలు చేసుకునేవారు. ఇప్పుడు కూడా చాలామంది పురుషులు పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు కావలసిన వస్తువులనన్నిటినీ, నైవేద్యాలు, వస్తువులు, పూజకు కావలసిన పువ్వులు అన్నీ కూడా అమర్చి పెట్టేసిన తరువాత పురుషులు పూజలు చేసుకుంటూ ఉంటే స్త్రీలు వాళ్ళు పూజా సామాగ్రిని కొంత తీసుకొని వెళ్ళి తులసిని అర్చించుకునేవాళ్ళు. తులసీదేవికి ధూపదీపాలతో, నివేదనలతో అర్చన చేసుకునేవారు. చక్కగా పుష్పాలను అలంకరించుకొని పసుపు, కుంకుమలు, చందనము వీటినన్నిటినీ తులసీదేవికి అర్పించి పూజ చేసుకునేవారు. ఈ కాలంలో పురుషులు పూజలు చేయలేని పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో స్త్రీలే ఇంటి లోపల తులసమ్మ దగ్గర కూడా పూజలు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటి స్పీడ్ వల్ల పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ 2 చోట్ల పూజలు చేసుకోవడం ఆడవాళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది. అప్పుడు తులసీదేవికి పూజలు చేయలేకపోతున్నామే అనే బాధ చాలామందిలో ఉంటూ ఉంటుంది. అటువంటి బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు స్త్రీలకి. ఎందుకంటే తులసీదేవిని పూజ చేయకపోయినా పర్వాలేదు. ఆ తులసీదేవికి నీటిని సమర్పించి, తప్పనిసరిగా జలాన్ని మాత్రం సమర్పించి వీలుంటే ఒక పుష్పాన్ని సమర్పించి, ఇంకా వీలుంటే పసుపు, కుంకుమ, చందనం ఇటువంటి ద్రవ్యాలు సమర్పించేసి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు. అక్కడ దీపారాధన చేయడం, నైవేద్యాన్ని పెట్టడం ఇటువంటివన్నీ చేయడానికి సమయం లేకపోయినా బాధపడక్కర్లేదు. తులసీదేవికి జలాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఎందుకంటే తులసీదేవికి నైవేద్యం కానీ, ఆహారం కానీ జలమే. తప్పనిసరిగా తులసీదేవికి జలాన్ని మాత్రం సమర్పించడం మర్చిపోకూడదు. ఒకవేళ స్త్రీలకు ఈ 4-5 రోజులలో అవకాశం ఉండదు. వాళ్ళు వేయలేని సమయాలలో భర్తకు చెప్పడం, లేదా పిల్లలకి చెప్పడం, స్నానం చేసి తులసీదేవికి నీటిని వేయమని వాళ్ళకి చెప్పాలి. తర్వాత వీలున్నప్పుడు వీళ్ళు తులసికి నీటిని సమర్పించవచ్చు. ప్రాచీన కాలంలో లాగా ఇప్పుడు అలా చేయలేరు కదా. కానీ అటువంటి ఫలితాన్ని ఈ విధంగా తులసీదేవికి నమస్కరించుకొని జలాన్ని సమర్పించడం ద్వారా కూడా పొందవచ్చు. ఏవైనా విశిష్టమైనటువంటి దినాలలో తప్పనిసరిగా తులసికి పూజ చేసుకోవాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వం నమామ్యహం అనేటటువంటి ఒక శ్లోకం ఉన్నది. దానిని చక్కగా తులసీదేవి దగ్గర చదువుకోవచ్చు. ఈ తులసీదేవి ఇంత విశిష్టత ఎందుకు కలిగినది అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ తులసిని
ఆడవాళ్ళు కొయ్యకూడదా అనేటటువంటి సందేహం అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంటూ ఉంది. తులసిని ఆడవాళ్ళు కొయ్యవచ్చు, కానీ తులసి ప్రధానంగా పూజ చేసుకుంటున్న తులసి వృక్షంలో నుండి ఎండిన కొమ్మలు కానీ, ఎండిన పువ్వులు, దళాలు అవన్నీ ఆడవాళ్ళు తీయకూడదు. తులసిని పూజించడం వరకే. బయట ఉన్న తులసి చెట్టు నుండి తులసి ఆకులు, తులసి దళాలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఆడవాళ్ళు. కానీ వాటికి కూడా కొన్ని వారాలు ఉన్నాయి. శుక్రవారం, మంగళవారం, ఆదివారంలో తులసి కొయ్యకూడదు. ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి ఇటువంటి తిథులలో కూడా తులసిని కొయ్యకూడదు. మరి అటువంటప్పుడు తులసిని కొయ్యనప్పుడు పూజ కోసం ఎలాగండి అంటే, ముందు రోజే తీసుకొని తులసిని ఒక గిన్నెలో కానీ లేదా ఏదైనా ఒక బుట్టలో కానీ ఉంచి చక్కగా నీళ్లను చిలకరించి ఉంచుకోవచ్చు, నిల్వ ఉంటుంది. తులసి మాత్రం నిలువ ఉన్నా మనం వాడుకోవచ్చు. పువ్వులు ఎక్కువ నిలువ ఉంచిన పరమాత్మకు ఉపయోగించకూడదు, కానీ తులసిని మనం అలా ఉంచుకోవచ్చు. ఆ తిథులను మనం చూసుకొని అలా కోసుకొని ఉంచుకొని వాడుకోవాలి. ఇంటిలో పెంచుకున్న తులసి అయితే మనకి చాలా మంచిది కాబట్టి అటువంటి తులసిని మనం ఉంచుకోవాలి. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తులసి లేని పూజ కూడా అది పూజ కాదనుకుంటారు. అంతేకాకుండా మనం నివేదన చేస్తాం దేవుడికి. మనం వండుకున్న వంటలలో కూడా తులసాకులు వేసుకోవాలి. తులసితోనే పరమాత్మకు నివేదన చేయాలి. అలాగే తీర్థజలంలో కూడా తులసిని వేయాలి. ఈ విధంగా తులసిని మనం ఉపయోగించుకుంటాం. అంతేకాకుండా ఔషధపరమైనటువంటి వృక్షంగా కూడా తులసిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. పరమాత్మను ఎక్కువగా పూజించి నమ్ముకున్న ఇళ్లల్లో తులసి, ఒకసారి మనం తులసీదేవి వృక్షాన్ని కనుక నాటుకుంటే ఎప్పుడో తొలినాళ్లలో తర్వాత మళ్ళీ మనం నాటాల్సిన అవసరం ఉండదు. మనం నీటిని ఇవ్వని పరిస్థితులలో కూడా ఆ తల్లికి ఎండిపోవడం ఉండదు. ఎందుకు? అక్కడ దేవతలాగా తల్లి ఉంటుంది కాబట్టి. వృక్ష సంబంధమైన చర్యలు కూడా ఒక్కొక్కప్పుడు అక్కడ ఉండవు. ఎందుకంటే అంత గొప్ప దేవతగా మారిపోతుంది. శ్రీ మహావిష్ణువుని అలా అర్చించుకుంటూ భక్తులు వెళుతూ ఉంటే అటువంటి అనుభవాలన్నీ మాకు సిద్ధించాయి. చాలామందికి అలా అటువంటివి సిద్ధింపజేసుకునే ఉంటారు. ఒక్కసారి నాటిన తర్వాత కృష్ణ తులసి, తర్వాత లక్ష్మీ తులసి అని 2 ఉంటాయి. నల్ల తులసి, తెల్ల తులసి అంటాం. ఆ రెండింటిని మనం నాటుకుంటాం. ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కృష్ణ తులసి చాలామందికి దొరకడం లేదు. నర్సరీలలో వెతుక్కుంటే దొరుకుతూ ఉంటుంది. ఎక్కువ ఔషధ గుణాలు అందులోనే ఉంటాయి. ఈ 2 కలిపి మనం నాటుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఒక తులసి నిద్రపోయిన తర్వాత మీరు మిగతాదైనా తెచ్చి ఇంకొక తులసిని కూడా నాటుకోవచ్చు. తులసిని అంత పరమ పవిత్రంగా కనుక మనం పూజ చేసుకుంటే, అంతకన్నా శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకుంటే తులసీదేవి సంతోషిస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవులైతే నిజానికి తులసి కోటలోనే ఈ కృష్ణ విగ్రహం అటువంటివన్నీ పెట్టేసుకుంటారు. దామోదర రూపంతో, కృష్ణ రూపంతో తప్పనిసరిగా వాళ్ళు అలా పెడతారు. తులసి కోటలోనే చిన్న కృష్ణుడు విగ్రహాలు లాంటివి చిన్నవి పెట్టేస్తూ ఉంటారు. అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడికి ఆ చుట్టూ ఉన్న తులసి, ఆ తులసి పరిమళం, తులసి స్పర్శ, తులసి నీడ ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం. అక్కడే పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకపోయినా లోపల పరమాత్మను మనం పూజించుకొని బయట తులసీదేవిని మనం పరమానందభరితమైనటువంటి మనసుతో అర్చన చేసుకోవచ్చు. తులసి దివ్యమైనటువంటిది. ఒక్కొక్కప్పుడు మన దగ్గర ఎవ్వరు సహాయం లేరు. మనం బయటికి ఏదైనా పేరంటానికి వెళ్ళినప్పుడు కూడా ఈ తులసీదేవిని ఒక తల్లిగా భావించి అమ్మ రామ్మ అని చెప్పి సహాయంగా తీసుకొని వెళ్ళవచ్చు. నేను ఎన్నోసార్లు అలా చేసి చూశాను. అది ఏదో మామూలు విషయం కాదు. ఇదంతా అనుభవైక వేద్యం అంటాం. అంటే అనుభవంతో పొందినది. అంత గొప్ప తల్లి తులసి. కష్ట సమయాల్లో కూడా మనల్ని కాపాడుతుంది. సాధారణంగా అన్ని ఇళ్లల్లో వీలుండకపోవచ్చు. వీలుంటే మాత్రం మనం పెరటి తలుపు తీసిన వెంటనే మన ఎదుట తులసి కోటను కానీ తులసి కుండీని కానీ ఉంచుకుంటే చాలా మంచిది. ప్రాతకాలాన్నే మనం మొహమది కడుక్కోకుండా ప్రధానమైనటువంటి పూజాగది దగ్గరికి వెళ్ళి పరమాత్మను దర్శించలేకపోయినా బయటున్న పరమాత్మను మనం కళ్ళు విప్పిన వెంటనే చూసుకొని, తరువాత అరచేతులు చూసుకొని వెంటనే పెరటి తలుపు తీసి తులసీదేవిని కూడా దర్శించుకోవాలి. భూమాతను నమస్కరించుకోవాలి. ఇవన్నీ చేసుకొని హరినామాన్ని స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది మనకి చాలా 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 అనివార్యమైనటువంటిది. అప్పుడే మన జీవితం సుఖంగా ఉంటుంది. మన సనాతన ధర్మం, హైందవ ధర్మం మనకి ఎంతో ఉత్కృష్టమైనటువంటి అవకాశాలు కల్పించింది. వాటిని మనమే వినియోగించుకోలేకపోతున్నాం. వాటిని అన్నీ వినియోగించుకుంటే మనకు నిజంగా ఈ దైవిక శక్తి ఎంతగానో సహాయం చేస్తుంది. చేసి చూడండి. తులసీదేవి గురిని మీరేం పెద్దగా ఏమీ చేయనవసరం లేదు. ఇంటిలో శ్రీ మహావిష్ణువుని అర్చించుకుంటే, బయట తులసీదేవిని ఉంచుకుంటే
మీరు ఏవైనా అనుకుంటే తప్పకుండా ఆ కార్యాలు నెరవేరుతాయి. ఎప్పుడైనా నీ పక్కన ఎవరూ లేరు సహాయం చేయడానికి అని అనుకోనక్కర్లేదు. ఒక పెద్ద ముత్తైదువులాగా ఈ తులసీదేవి మీకు వెన్నంటే ఉంటుంది. సాధారణంగా మామూలు వాళ్ళు చెప్తున్నాను నేను. పూర్తిగా పటిష్టంగా విష్ణువుని పూజించిన వాళ్ళకైతే అది జరగదు. కానీ మామూలు వాళ్ళ ఇళ్లల్లో ఒక్కొక్కప్పుడు గొప్ప కష్టం వస్తే తులసి ఎండిపోతుంది పూర్తిగా ఎండిపోతుంది. ఎందుకంటే ఆ కష్టాన్ని ఆ తులసీదేవి స్వీకరిస్తుంది. మనకు తెలిసిపోతుంది ఆ విషయం. అంత గొప్ప స్వరూపం తులసీదేవిది. కాబట్టి తులసిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇందులో తులసిని పెంచుకోవాలి. మనం నీటిని వెయ్యలేని పరిస్థితులలో ఎవరి చేతనైనా నీటిని వేయించాలి. అది అందరూ చేస్తూ ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రధానమైనటువంటి తులసి వృక్షాన్ని తుంచడానికి కత్తెరలు అటువంటివి వాడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలోనూ అక్కడ కత్తెరలు అటువంటివి వాడకూడదు. చేతినే ఉపయోగించాలి. బాగా ఎండిపోకముందు ఇంట్లో ఉన్నటువంటి గృహ యజమానికి చెప్పి అక్కడ ఉన్నటువంటి కాడలు అవన్నీ తీసేస్తూ ఉండాలి. ఒకవేళ కొమ్మలు అవి బాగా ఎండిపోయాయి అనుకోండి, తీసేసి పక్కన పెట్టేసి ఎక్కడైనా యాగాలు అవి జరుగుతుంటే అక్కడ ఇచ్చేయచ్చు. లేదు అంటే దానిని చక్కగా ఒక కవర్లోనో ఎక్కడో భద్రపరిచి మీరు ఎప్పుడైనా నదీ ప్రాంతాల్లోకి వెళితే, సముద్రాల దగ్గరికి వెళితే అవి అందులో వేసేయడం. లేదు అంటే మీ ఇంట్లో ఉన్న వేరే చెట్ల దగ్గర వేసేయచ్చు. లోపలికి అలాగా మట్టిలోకి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఒక పచ్చని చెట్టు దగ్గర అయినా వెయ్యాలి. కానీ నిర్లక్ష్యం ఎప్పుడూ చేయకూడదు. బయట ఉన్న తులసి చెట్టు దగ్గర మనం తులసిని కోసుకునేటప్పుడు ఒకవేళ గట్టిగా ఉండి అవకాశం లేకపోతే, తప్పనిసరి పరిస్థితులు అయితేనే, తులసి ఎప్పుడైనా దేవతా వృక్షమే, అప్పుడు ఏదైనా అటువంటివి ఉపయోగించవచ్చు. కానీ తులసి పూజించే చెట్టు దగ్గర మాత్రం మా వల్ల కావట్లేదని చెప్పి ఈ కత్తెరలు కత్తులు వాడకూడదు. అంతవరకు తెచ్చుకోకూడదు వాళ్ళు. అలా తీసేయగలిగిన పరిస్థితులు ఉండేటప్పుడే నెమ్మదిగా చేతులతో తీసేయాలి అంతే. ఎందుకంటే తులసీదేవిని అలా కత్తెరలతో ఎందుకు బాధించాలి? చాలామంది సోదరీమణులు అమ్మాయిలు ఉంటారు, ఏమి అనుకోవద్దు. ఈ పని మాత్రం తప్పకుండా చేయండి. తులసిని అర్చించండి. తులసీదేవి యొక్క గొప్పతనాన్ని మీరు స్వీకరించండి. ఆ తల్లి కృపకు కూడా మీరు పాత్రులవ్వండి తప్పనిసరిగా. మీరు అలా చేస్తారని నేను భావిస్తున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.